బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ చుడువా చేస్తున్నానండి. కొంచెము నూనె వేసుకొని దీనిలో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి. హోటల్లో దొరికే చుడువాలాగా ఉంటుందండి. కొంచెం నూనెలో ఇది కొంచెం అటుకులంతా కొంచెం నూనె వేసి కలుపుకొని కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి. మనకి హోటల్లో మనకి ఎట్లుంటుందండి, ఎల్లో కలర్ ఉంటుంది కదా. ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా, దీనిలో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకున్నాం కదా, దానిలో మనము గొలిచ్చుకోవాలి. పసుపు వేసి కొంచెం కలుపుకోవాలండి. పసుపు వేసినాను కదా, అంతా అట్టుకునకంతా పట్టించుకోవాలి. ఆయిల్ వేసి మొత్తం దీనికి పట్టించుకోవాలండి. చూడండి, అంతా ఇలా పసుపు వేసి కలిపేసుకోవాలి. మనకి బేకరీలో చుడువా ఇలా దొరుకుతుందో అలాగనే ఉంటుందండి. మొత్తము పచ్చగా ఉంటుంది కదా హోటల్లో, అలాగే ఉంటుంది అనమాట. ఆయిల్ కొంచెం వేసుకుంటానండి. ఇది కొంచెము చూరు అనేది మనము అటుకులో చుడువా చేసినప్పుడు ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుందండి. అందుకే కొంచెం వేసి చేసుకుంటాను అనమాట. నూనె అంతా ఇట్లా ఎక్కువ కూడా పట్టదండి మనకి, అంతా వంపుకోవాలండి నూనె అంతా లేకుండా. అన్నీ వేసినాక మళ్ళీ చూపిస్తానండి. చూడండి, అన్నీ గోలించుకున్నా. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఆయిల్ అనేది బ్లాక్ కాకముందే పల్లీలు పుట్నాలు వేయించుకొని మళ్ళీ కొంచెం ఉన్నాయండి, అవి ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా వేసేస్తానండి. ఆయిల్ బ్లాక్ కాకముందే కొంచెము కరివేపాకు, పల్లీలు, పుట్నాలు అన్నీ వేసి గొలించుకుందాం. చూడండి, పల్లీలు వేసుకుంటానండి. కొంచెం మంట ఎక్కువ, ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఆయిల్ బ్లాక్ కాకముందే మళ్ళీ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అనేది బ్లాక్ అవుతుంది. అందుకే కొంచెం మళ్ళీ మిగిలిచ్చి తర్వాత ఉన్న దాంట్లో ఆయిల్ వేసేస్తానండి. ఇంకా కొన్ని ఉన్నాయి. వేయిపోయినాయండి, అన్ని దీనిలో వేసుకోవచ్చు. పుట్నాలు వేసుకుంటానండి. అన్నీ ఇంత చిన్న ఈ చిన్న సైజు పల్లీలు, చిన్న సైజు పుట్నాలండి. గిన్నెలు చిన్న సైజునే చాలండి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. నాకు అది ఇష్టమే ఉండదండి, ఇవన్నీ అడ్డం వస్తుంటాయి దానికి. మా వారికి చాలా ఇష్టము పల్లీలు, పుట్నాలు, ఆయన కోసమే వేస్తానండి. నాకు ఇవేమో పల్లీలు, పుట్నాలు డిస్టర్బెన్స్ అనిపిస్తాయి. బాగా ఎత్తుకోండి. ఆయిల్ చూడండి, నేను కొంచెమే వేసినానండి, ఎక్కువ ఏం గుంజలేదు. చూడండి, నూనె అనేది మనము అటుకులని కొంచెము జల్లెట్లో వేసేసుకొని పట్టినాక చూరు ఉంటుంది కదండి, ఆ చూరు వల్లనే మనకి బ్లాక్ అయిపోతుంది అన్నమాట. అటుకులో వేసేటప్పుడు కొంచెం జల్లెట్లో వేసుకొని తిప్పితే ఆ చూరు అంతా వెళ్ళిపోతుంది.
కరివేపాకు వేసుకుంటానండి. ఇది కూడా దిలేసి అన్నీ వేసుకున్నాం కదండి. పంకిన్ విత్తనాలు కూడా వేస్తానండి. పంకిన్ విత్తనాలు కూడా వేస్తాను, బాగుంటాయి. సగం కప్పు తీసుకున్నాను అండి పంకిన్ విత్తనాలు. సగం కూడా కాదండి, పావే కొన్ని తీసుకున్నాను. ఫస్ట్ టైం అండి వేస్తున్నాను, బాగుంటాయంటే. హోటల్లో ఉంటాయండి ఇవన్నీ. హోటల్ సైడ్ చూడవా ఇట్లనే ఉంటాయి, అన్ని విత్తనాలు ఉంటాయండి. చెర్రీ ఫ్రూట్స్ కూడా వేస్తారండి, బాగుంటాయి. మా దగ్గరండి మహబూబ్నగర్లో చెర్రీ ఫ్రూట్స్ కూడా వేస్తారు. అంటే అక్కడక్కడ తీయగా కనిపిస్తాయి అన్నమాట. కట్టా మిట్టా అంటారు కదా, తీసేస్తానండి. ఇవి కూడా వేసేస్తాను. పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, పంకిన్ సీడ్స్, అటుకులండి. ఇంకా కొన్ని మిగిలినాయండి, కొంచెం ఆయిల్ ఉంది కదా, అవి కూడా ఏం చేస్తానండి. కొంచెం కొంచెం వేసుకొని వేయించుతానండి. ఎందుకు సునీత ఇంత తక్కువ వేసుకొని చేస్తుందబ్బా అనుకునేది. ఆయిల్ ఖరాబ్ అవుతుందండి, అందుకే నేను కొంచెం వేసి చేస్తున్నాను. చూడండి ఆయిల్ చూడండి ఎట్లా అయిపోతుందో. ఇంకా కొంచెం మేలండి, ఇప్పుడు ఇన్నన్నా వేయించినాను. మామూలుగా అయితే ఎంత అయిపోతుందో, నల్లగా అయిపోతుంది. కొంచెం వేసుకుంటున్నాను అది. కారము, ఉప్పు, కారము, ఉప్పు, చాట్ మసాలా అండి. చాట్ మసాలా, కొంచెం బ్లాక్ సాల్ట్, నల్లుప్పు అండి. ఇవన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి. చేత కలపకూడదండి, అవి నూనెలో ఎగితే కదా ఇది చూరు అయిపోతుంది. ఇట్లా కలుపుకోవాలండి. లైట్గా అండి, కారం అనేది కూడా ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం కొంచెం వేసుకొని కిందికి మీదికి ఇట్లా కలుపుకోవాలండి. కారం అనేది తక్కువ వేసుకోవాలండి. ఉప్పు కారము కొంచెం తక్కువ వేసుకుంటాం దీనికి, చుడవ కదా. కొంచెం వేసినా కానీ ఎక్కువ అయిపోతుంది, అందుకే ముందే లైట్గా వేసుకుంటే అయిపోయింది. ఇట్లా అంటే అంతా కలుస్తుంది. ఇలా రౌండ్గా తిప్పాలండి. ఇట్లా రౌండ్గా తిప్పితే మొత్తం కలుస్తుంది. మొత్తం పుట్నాలు కూడా అన్నిటికీ పోతాయి. పుట్నాలు, పల్లీలు అన్ని సార్లు పోతాయి అన్నమాట. ఇలా రౌండ్గా తిప్పాలి. చూడండి అంతా కలిపేసుకున్నా. చూడండి ఎంత బాగుంది కదా. ఉప్పు, కారము, నల్లుప్పు,
బ్లాక్ సాల్ట్, నల్లుప్పు, చాట్ మసాలా, ఉప్పు, కారం అండి. పల్లీలు, పుట్నాలు, పంకిన్ సీడ్స్ అన్నీ వేసి కలిపేసినానండి. చుడవ చాలా బాగుంటుందండి. ఇది హోటల్ సైడ్ చుడవలాగానే ఉంటుంది మొత్తం. కారం ఎక్కువ వేసుకోకూడదండి, సప్పగానే ఉండాలి. ఇది కొంచెం ఉప్పు వేసినా కొంచానికే కొంచెం ఉప్పు అయిపోతాయండి, చూసేసుకోండి. బాగుండి, అంతా కలిపేశాను. ఇప్పుడు బయట పవరానికి కొన్ని పెట్టి మేము తింటామండి. మా వారికి ఇచ్చేసి బాయ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేట్స్ ఇది తిని చూడండి. బాగున్నాయా? బాగున్నాయి, సూపర్ టేస్ట్. తీసుకోండి. ఫోటో తీసుకోండి.